హలో ఫ్రెండ్స్, మా ఆయన్ని గ్రాసరీస్ తెమ్మని పంపించా. ఇప్పుడే విండోలోకి వెళ్ళి చూసా, చాలా సంచులు తీసుకొస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఏం తెచ్చాడో చూద్దాం. ఏం తీసుకొచ్చినావు? నీకు ఎక్కడికి పంపించినాను నీకు? నన్ను సూపర్ మార్కెట్ పంపించినావు కానీ పట్టుకోకుండా నువ్వేం వీడియో చెప్తావేంది? ఏమో మరి, అక్కడి నుంచి విండో నుంచి చూస్తే చాలా సంచులు కనబడ్డాయి. ఏంది ఇవి? నీకు ఎన్ని ఐటమ్స్ తెమ్మని పంపించినాను, ఎన్ని ఐటమ్స్ తీసుకొస్తున్నావు? ఒక 200 ఐటమ్స్ చెప్పావు, నేను చాలా తక్కువ తెచ్చాను. నేను చెప్పిన జస్ట్ 3 ఐటమ్స్. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మనీ. నేను 3 ఐటమ్స్ చెప్తే నువ్వు ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చావు? ఇన్ని ఐటమ్సా? అసలు నేను తీసుకురమ్మనే అన్ని తీసుకొచ్చినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇవన్నీ చూస్తే నాకు డౌట్ వస్తుంది నువ్వు చేసే. అన్ని తీసుకొచ్చినా, కావాలంటే చూపిస్తా. ఓకే, చూడు. ఏమేమో కనిపిస్తున్నాయి కదా. సరే, ఓపెన్ చేసి చూపిస్తలే, ఎందుకంత టెన్షన్ అవుతుంది. ఏంటి బ్యాగ్ లో కూడా ఉన్నాయా? ఇంకా బ్యాగ్ లో ఈ 2 సంచులు. నేను చెప్పిన 3 ఐటమ్స్ కి 3 బ్యాగ్స్ తీసుకొచ్చినావు. 3 ఐటమ్స్ చూసుకో. ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క బ్యాగ్ పట్టిందా నీకు? అంత ఏం లేదమ్మా, ఇగో చూడు. టమాటోస్ కావాలా? ఎంత కావాలి కానీ నేను చెప్పలే, ఉన్నాయి యాక్చువల్గా ఇంట్లో. ఓకే, ఇది ఏంటి? బీట్రూట్. ఓకే, నేను బీట్రూట్ చెప్పా. ఓకే, ఓకే, 1 ఐటమ్ వచ్చింది. ఇది నేను చెప్పలేదు. అవి పచ్చగానే ఉన్నాయి. నువ్వు తినో బనానా. అరే కాదు, నువ్వే ఆఫీస్ పోయినప్పుడు అదే మూస్లీలో అక్కడ ఇక్కడ వేసుకుంటావు అని తీసుకొచ్చా. ఓకే, దేని మీద వేసుకుంటావు అని? అదే ఓట్స్ వేసుకుంటావు కదా. ఓకే, నెక్స్ట్ ఇది వెల్లుల్లి ఉంది ఇంట్లో, మళ్ళీ పాడైపోతాయి అవి. నాకు కనవాల నిన్న ఉన్నాయి, వంట చేసే వాళ్ళకి కనిపిస్తాయి. ఇది ఇదేంటి? ఇది కొత్తగా ఉంది. అంటే కొత్తగా ఉంది, ట్రై చేద్దామని తీసుకొచ్చా. ఇదేంటి? డ్రింకా? లెస్ క్యాలరీస్. కానీ ఇది సోడా కదా. నువ్వు ఆల్రెడీ డైట్ చేస్తున్నా, అది ఇది అన్నావు, మళ్ళీ నీకెందుకు ఇది? అప్పుడప్పుడు నేనైతే తాగను మరి. ఇది నిమ్మకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే సరే, ఇది నేను తెమ్మలేదు, బట్ ఓకే. యాక్చువల్గా శనివారం సాల్ట్ కొనొద్దట, కానీ నేను కొన్నా. సాల్ట్ ఉన్నాయి ఇంట్లో, ఇంకా 2-3 ప్యాకెట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఆడ మొత్తం అలా దాచిపెట్టు, కొంచెం ఎదురుగా పెడితే అన్ని. ఎందుకు నీకు? నేను చెప్పినా తీసుకొస్తే అయిపో కదా, నీకు డబ్బులు మిగిలేవి. అంటే ఇది ఎప్పుడన్నా పప్పులు చేసుకుంటామని తీసుకొచ్చిన. లాస్ట్ టైం తీసుకొచ్చింది ఫ్రిడ్జ్ లో ఉండి డస్ట్బిన్ లో పడేసావు. అది నీ తప్పు, నువ్వు పప్పులు చేయాలి కదా. ఇక నీకు ఇష్టమని తీసుకొచ్చిన, ఇదేనా అప్రిషియేట్ చేయి. సరే ఓకే, నాకు ఇష్టమైన తీసుకొచ్చిన, థ్యాంక్ యూ. అవకాడో. ఓకే, లాస్ట్ తెచ్చిన అవకాడోసే ఆల్మోస్ట్ ఒక 2 weeks ఫ్రిడ్జ్ లో ఉండి. అంటే ఇది యాక్చువల్గా 1.29 euro ఉండే. ప్లస్ నీకు తెలీదు అవి ఎంత అయిపోయినాయి, లేకపోతే అంటే పండినాయా పండలేదా, కచ్చగా ఉందా అని. నాకేం తెలియదు, తెలుసు నాకు. ఇగో ఇది చూడు, ఇవి 1.29 ఉంటే 79, అంటే 1.29 యాక్చువల్గా ఆఫర్లో 79 cents వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క 50 cents, అంటే 1 euro సేవ్ చేసావు ఇక్కడ. ఓకే, నెక్స్ట్. మీరు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? ఒక 2-3 ఐటమ్స్ కోసం పంపిస్తే ఇన్ని ఐటమ్స్ తీసుకొస్తారా అయిన లెక్క? వీళ్ళు ఒక్కడన్నా అవసరం లేదన్నదా? అన్నీ అవసరమే ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి అట్లా. అంటే ఇగో చపాతీ, ఒక నీకు ఏం చపాతీలు చేసి ఏం కష్టపడతావు అని ఆ రెడీమేడ్ చపాతీలు ఉనకొచ్చు అన్ని నీకోసం. నేను నిన్ననే కష్టపడి మొత్తం హెల్దీ వర్షన్ తిందాం కదా అని చెప్పి రాగి రొట్టెలు స్టార్ట్ చేశా. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నువ్వు ఇది తీసుకొచ్చినావు. ఓకే, మనం డైట్ చేస్తాను కదా, ఇది చూసావా? ఆల్రెడీ ప్యాకెట్ ఉన్నట్టుంది. ఆల్రెడీ 2 ప్యాకెట్లు ఉన్నాయి, వెనకాల స్టోర్ లో కూడా పెట్టారు, రెగ్యులర్ గా తింటున్నావు. XXL ఆఫర్ ఉంది. నాకు డౌట్ వస్తుంది, ఇవన్నీ ఎవరైనా ఫ్రీగా ఇచ్చారా లేకపోతే ఆఫర్లు ఇచ్చారా? 50 euro అయింది, 46 euro అయింది. ఏమైనా ఆఫర్ పెట్టాడా? 50 euro కొంటే ఇది మరి ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? అంటే పోయినాం కదా అని నీకోసం. ఇవన్నీ వేస్ట్, నేను తినను, నేను తాగను. సారీ, ఇది ఇలా అసలు ఏం లేదు మొత్తం. నేను ఇట్లా ప్యాకెట్ క్లోజ్ ఉన్న ప్యాకెట్లకి వెళ్ళి తాగను, నాకు విజిబుల్ గా ఉన్న డ్రింకే తాగుతాను. దీన్ని ఏం చేస్తా తెలుసా? గ్లాస్ బాటిల్ లో పోతా అలా. ఓకే, ఇవన్నీ నువ్వు తాగుతావు లేదో చూస్తా. మీ అందరికి ప్రతి ఒక్కసారి ఒక క్లిప్ పెడతా ఫ్రెండ్స్, చూడండి. ఇవన్నీ ఎప్పుడు ఏంటో ఏదో చూపెట్టా, చూపి యాపిల్స్. ఆహా, నైస్ అండి. ఫస్ట్ ఇప్పుడున్న యాపిల్స్ ఏం చేద్దామండో? కాదు, ఇది ఆల్మోస్ట్ ఒక 20 days నుంచి ఉన్నాయి. అది కొంచెం సవర్ ఉన్నాయి, కొంచెం మంచిగా పుల్ల ఉన్నాయి. ఇవి చాలా స్వీట్ అంట. అండ్ 1 kgకి ఆల్మోస్ట్ 1 euro ఉంది. సో ఇండియాలోనే ఇంకా కాస్ట్ ఎంతంటే ఏంటి? ఇప్పుడు నువ్వు తినకపోతే ఆ 1 euro కూడా వేస్టే కదా. తింటాను. అసలు ఎప్పుడు తెచ్చినా కానీ ఒక్క యాపిల్ తిన్నాడు, అన్ని అక్కడనే ఉంటే నేను తిన్నాను బేసిక్ యాపిల్స్. ఓకే, వావ్. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇవి బీర్లు కొనడానికి అని చెప్పి కవరింగ్ కోసం ఇవన్నీ కొనుక్కొచ్చావా? అన్ని అవసరం ఉన్నాయిగా. బీర్లు కొన్నా. ఓకే, ఏంటిది? ఇది పాస్తా అంట. సో మంచిగా రెడీమేడ్ పాస్తా. ఇది ట్రై చేద్దామని తీసుకొచ్చిన. ఓకే, దీని కాస్ట్ ఎంత చెప్పాలా? 2 euros. 3 euros. ఓకే, కూల్. ఇది ఓకేనా? ఓకే అంటే నాట్ ఓకే. నేనే మంచి పాస్తా చేస్తా, ఇది ఎలా ఉంటుందో తెలీదు, చప్పడిగా. ఇది రెడీమేడ్ బీన్స్, ఎందుకంటే మనం నాన్ వెజ్ తినొద్దని ఫిక్స్ అయినాం కదా. సో
ఇది నేను మంచిగా చేస్తా. ఓ ఓకే, ఏదో అయింది, అది ఫ్రీజర్ నుంచి వచ్చినాయి కదా ఐస్ ఏమో. పలిగింది. వావ్, అంటే నువ్వు అన్ని సామాన్లు తీసుకొచ్చావు, అన్ని ఒకదాని మీద ఒకటి వెయిట్ పడి పలిగిపోయింది. నువ్వు తీసుకురామన్నది ఇప్పుడున్నాయి, ఇగో ఎగ్స్. ఓకే, వచ్చినాయా? నేను యాక్చువల్లీ ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాను, ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ కావాలని చెప్పి పంపించిన, మెయిన్ థింగ్. ఇవన్నీ ఐటమ్స్ తిరిగి వచ్చాడు. వావ్, పాలక్. ఓకే, ఇది హెల్తీ. ఓకే, పొటాటోస్. ఓకే, మీరు కూడా కామెంట్ చేయండి, అసలు వీళ్ళు ఏది అవసరం లేదు ఉన్నది, ఇది కూడా అవసరం లేదు. నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బీర్లు ఇవ్వాలి కదా. బేసిక్ అవసరం లేని అంటూ ఏం ఉండవు, కానీ టైంకి ఏం కావాలి, ఏమి అనవసరం, అవన్నీ చూసుకోవాలి కదా. మర్చిపోయి 3 వేసా, 2 వేయాల్సింది. ఓ నైస్ జోక్, చాలా బాగా చేసావు జోక్. నేను బిల్ 2కే కట్టిన, 3 ఎట్లా వచ్చినాయి? అంత సీన్ లేదులే, వాళ్ళు ఏమి మర్చిపోకుండా ఉండాలిలా. ఏదో మిస్టేక్ అయింది. ఇదిగో నువ్వు ఏమన్నది చూసావా? ఓకే, ఇంకేమైనా మర్చిపోయినా? అంతే, ఏం లేవు. ఇంకొకటి మర్చిపోయినట్టు, బీట్రూట్ ఏది? బీట్రూట్ వచ్చాయా? ఓకే, బీట్రూట్, క్యారెట్. కర్డ్ ఏది? కర్డ్. ఓ షిట్, ఇప్పుడు లంచ్ చేయాలంటే కర్డ్ కావాలి. క్యారెట్ తేలే. యాక్చువల్గా డైట్లో ఉన్నప్పుడు అదే మిల్క్ ప్రోడక్ట్స్ తినద్దండి, అది తీసుకురాలి. కానీ చాయ్ మాత్రం తాగుతావు కదా, అది మిల్క్ ప్రోడక్ట్ కాదు కదా. మిల్క్ మిల్క్ ఉన్నాయా? మిల్క్ ఉన్నాయి, కర్డ్ లేదని చెప్పా లంచ్కి. అంటే తోడేసిన పెరుగు అద్దినద్దు, పాలు తాగచ్చు. నువ్వు ఇప్పుడు షాపింగ్ ఓన్లీ ఎగ్స్ కర్డ్ కోసం మెయిన్గా వెళ్ళి ఇవన్నీ సామాన్లతో వచ్చి ఆల్మోస్ట్ ఒక 40 minutes వెళ్ళి ఇవన్నీ నువ్వు తీసుకొచ్చింది, మళ్ళీ అందులో చెప్పింది మర్చిపోయొచ్చావు. పెరుగు ఎట్లా మర్చిపోయింది నేను? ఉంటారు, నీలాంటి వాళ్ళు ఉంటారు. ఉన్నారా మీరు కూడా? కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 1 week కూడా కాదు, 3-4 daysకే నువ్వు అన్ని. అంతేలే, ఫ్రీజర్లో పెట్టేటి ఫ్రీజర్లోకి వెళ్తేలే. కానీ ఈ యాపిల్స్ మాత్రం ఒక 1 month ఉంటాయి ఫ్రెండ్స్. 1 month తర్వాత చూపిస్తావు, అక్కడనే మురిగిపోయి. బెట్ 8 యాపిల్స్ ఉన్నాయి, 8 days లో తింటా. సో ఈ రోజు సాటర్డే, నెక్స్ట్ సాటర్డే వరకు అయిపోతాయి. అయిపోయినాక నువ్వు మళ్ళీ కొనుక్కరావాలి. చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి? అంతే అయిపోయినాయి. సో ఇందులో అసలు అవసరం లేనిది ఏముందో మీరు కామెంట్ చేయండి. దీనికి ఆల్మోస్ట్ మొత్తానికి అవసరం లేదంటే ఇక్కడ ఒక బీర్స్ ఉన్నాయి. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చూడు ఇట్లా గుట్ట కట్టచ్చు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంటే మరి ఫ్రెండ్స్ రాకముందే కథ మీద దిగవచ్చు కదా ఇవి. మరి వాళ్ళు రాకపోతే వాళ్ళ దురదృష్టం, ఏం చేయాలి? రండి ఫ్రెండ్స్, మీరు వచ్చి తాగండి, వచ్చి బీర్ తాగండి. చూసావా, ఇంకా అసలు నువ్వు నాన్ వెజ్ ఒక 1 month తినద్దన్నావు అని అసలు చికెన్, ఫిష్ అలాంటి ఐటమ్స్ ఏం లేవు. ఎక్కువ కుకింగ్ ఏమున్నాయి, ఒక పాలకూర ఉంది, బీన్స్ ఒక రోజు, అదొక రోజు. ఓన్లీ ఒక 1 week అవుతాయి. 4 రోజులు సరిపోతాయి ఇవి. 4 రోజులు సరిపోవు, బట్ 1 week సరిపోతాయి. కానీ ఇంకోసారి నన్ను పంపి. ఓకే, అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఏమన్నా పంపిస్తా అని చెప్పి ఇవన్నీ పట్టుకొచ్చి ఒకసారి. నా చేతులు పెద్దయి, అడిగాక అన్ని కనబడితే అన్ని ఎత్తల్లా. అందుకే చూసావా, అన్ని బయో ప్రోడక్ట్స్ కూడా తెచ్చాను. బయో దీన్ని ఏమంటారే, బీట్రూట్, బయో లెమన్, ఇంకా 2 తెచ్చింది, బయో బనానా. ఓకే, ఇవన్నీ ఎంత బిల్ అయినాయి యాక్చువల్గా? 46 euros అయినాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఈసారి ఏం ఆఫర్ రాలేదు, కాకపోతే కొన్ని ప్రోడక్ట్స్ మీద ఆఫర్ ఉన్నాయి. ఓకే, నేను తెమ్మన్నా కర్డ్ ఒక 2 euros వేసుకుందాం. నెక్స్ట్ తెమ్మన్నది ఏంటి, ఎగ్స్ ఒక 2 euros వేసుకుందాం. నెక్స్ట్ బీట్రూట్ 2 euros. అంటే ఆల్మోస్ట్ సరే ఇంకొక ఐటమ్ ఏదో తెచ్చినా 10 euros అవ్వాల్సిన బిల్లు అలా 46 euros అయింది. డబ్బులు ఉన్నది ఖర్చు పెట్టకపోతే ఎట్లా? ఓకే, మీరు కూడా ఇలానే నా ఫ్రెండ్స్ ఒక ఐటమ్ కోసం అని వెళ్ళి 10 items తీసుకొచ్చి ఇంట్లో తిట్లు తింటారా? నేను అసలు వాళ్ళు కామెంట్ చేస్తారు, నేను ఏమి అవసరం తెచ్చినది, సాల్ట్ ఖరాబ్ అవుతుందా, గివి ఖరాబ్ అవుతాయా, ఇవి 2 కాబట్టి తాగాలి. ఈ యాపిల్ ఒకటి మనం టైం తినాలి హెల్త్కి. ఆయన యాపిల్ డాక్టర్ కీప్ ద డాక్టర్ అవే. సారీ, అండ్ యాపిల్ ఏ డే కీప్ ద డాక్టర్ అవే. సారీ ఫ్రెండ్స్. సో లెమన్ తింటే మంచిదే. సో ఇవన్నీ ఇది ఒక్కటి ఫ్రెండ్స్ కోసమేనా. ఎగ్స్ ఇన్ని హెల్దీ తింటున్నావు కాబట్టి ఒక్క అన్హెల్దీ ఏమైంది కవర్ అయిపోద్ది అని చెప్పి. హెల్త్ ఇక్కడ అన్హెల్దీ ఎక్కడ ఉంది? ఇక నీ ముందు ఉంది కదా. కోలా తాగకంటే బీర్ తాత చాలా చాలా మంచిది. ఇలా చూపిస్తావు నీకు ఏమున్నాయి, నాకేం తెలుస్తలేదు. ఓ చాలా మంచి బీర్ అంట. ఇగో బీర్ అంటేనే మంచి కదా, గూటస్ బీర్ అని ఉంది ఇక్కడ. సో అది ఫ్రెండ్స్. సో నా దగ్గర అయితే ఏం మిస్టేక్ లేదు, అది చెప్పింది నేను తెచ్చిన. కాకపోతే పెరిగేందుకు మర్చిపోయినా అంటే అది ఈ రోజు నా డే కాదు, అందుకే మర్చిపోయినా. అంటే నువ్వు తిడతావు కదా ఇప్పుడు, ఆ కెమెరా పెట్టేసి ఇంకా బూతులు వస్తాయి వచ్చినా తెలిసి. అయ్యో, ఓకే ఇదే ఫ్రెండ్స్ ఈరోజు చిన్నటి గ్రాసరీ వ్లాగ్. ఇంకేమన్నాయా? మా ఆయన చేసిన ఘనకార్యాన్ని చూపించడానికి రికార్డ్ చేయడానికి కెమెరా తీసాను. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క కామెంట్ చేయండి. ఇక్కడ మాకు న్యాయం కావాలి. ఆబ్వియస్లీ నేనే వెళ్తా. గెలవడం ఏముండదు, ఆల్రెడీ 46 euros లాసేగా. అరే
ఓకే ఫ్రెండ్స్ బాయ్. కమెంట్ చేయండి మీరు కూడా ఇలానే ఉంటే బాయ్ మళ్ళీ బాయ్ వేరే వీడియోస్ కోసం కూడా ఫాలో కొట్టి లైక్ కొట్టండి. బాయ్ బాయ్.